కి నా తోటి ధ్యానులందరికీ నా నమస్కారం. నేను దేశ సరిహద్దుల్లో 20 సంవత్సరాలు పనిచేసి ఈ రిటైర్మెంట్ వచ్చాను. ఇక్కడ ఈ సివిల్ జీవితం కూడా అనుభవించాను. ఇక్కడికి 5 సంవత్సరాల నుండి నేను ధ్యానంలో చేరుకున్నాను. అంతకు ముందు నేను మాంసాహారిగా ఉండేవాడిను. ధ్యానంలోకి వచ్చాక శాకాహారిగా మారాను. నేను తర్వాత నేను ఈ శాకాహారిగా మారడము, ఈ ధ్యానంలో రావడం వల్ల నా ఆరోగ్యం కూడా కుదిరిపడింది. ఇంతకు ముందు నా బీపీ 170, 110 ఉండేది. ఇప్పుడు నా బీపీ 110, 70. తర్వాత నా శరీరం కూడా ఒక దైవంగా మారిందని నేను నమ్ముతాను. ఎందుకంటే దీనికి ఉదాహరణగా 2 రోజుల క్రితం నేను తెలియక బీరకాయలో ఎండ్రోయిల్ పౌడర్ వేసి నాకు వేరే వాళ్ళు ఇందుగా పిలిచారు. అది తినాక నాకు తెలియదు, కానీ 2 రోజుల నుండి నిద్ర రావట్లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు పరిశీలించగా వాళ్ళని అడిగితే అది ఇలా బీరకాయలో రెయ్యలు వేసామని చెప్పారు. అంటే నా బాడీ మాంసాహారికి యాక్సెప్ట్ అవ్వలేదు, శాకాహారికి యాక్సెప్ట్ అవుతుంది. దీన్ని బట్టి నాకు ధ్యానం చేసాక నాకు తెలిసింది, అంటే మనకి అనుకోకుండా మన శరీరంలో దైవం చేరింది అని చెప్పి. ఇది మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని నా మనస్సు కూడా యాక్సెప్ట్ అవుతుంది. మీ అందరూ దీన్ని కంటిన్యూ చేసుకుంటే ఆరోగ్యపరంగా కాకుండా దైవపరంగా కూడా మనకి సహకరిస్తుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటితో సమాప్తం. అందరికీ నా నమస్కారం.